చూడండి ఇప్పుడైతే మేమైతే ఈ సైకిల్ కి అయితే చిన్న సైకిల్ అంటే పెద్ద సైకిల్ అట్నే బైక్ మీద ఉన్నాడు అట్నే సాయన బైక్ నా బైక్ అట్నే మా డాడీ ఆటో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మన బ్యాటరీ సైకిల్ ఉంది కదా బ్యాటరీ అయితే ఫుల్ పెట్టాము మనం ఫుల్ ఛార్జింగ్ పెట్టాం ఈ రోజు వీడియో వచ్చేసి ఏమిటంటే ఈ బ్యాటరీ సైకిల్ కి ఎంత బలం ఉన్నది అనే టెస్టింగ్ అయితే చేస్తున్నాం ఆ బలం ఎలా అంటే చెప్తాను వినండి ఫస్ట్ మనం చిన్న సైకిల్ ఉంది కదా చిన్న సైకిల్ని లాగుతుందా లేదా అని చూద్దాం చిన్న సైకిల్ మీద ఒకరు ఎక్కుతారు సైకిల్తో పాటు ఒకవేళ అది లాగిందనుకో నెక్స్ట్ విష్ణుది ఒక సైకిల్ ఉంది పెద్ద సైకిల్ దాన్ని టెస్ట్ చేస్తాం అది లాగిందనుకో బాగా బండి బైక్ సాయిది వచ్చేసి బైకు ఒకవేళ బైకు లాగిందనుకో మళ్ళీ తర్వాత ఆటోని కూడా లాగిందనుకో ఇంకొకటి ఉంది కారా మళ్ళీ చిన్న సైకిల్ అండ్ పెద్ద సైకిల్ రెండు కట్టేస్తాం అవి రెండింటిని లాగిందనుకో బైకు రెండు సైకిల్ మూడు కట్టేస్తాం అవిటిని లాగిందనుకో మళ్ళీ అన్ని ఒకటేసారి కట్టేసి టోటల్ అన్నిటిని లాగుతుందా లేదా అయితే చూద్దాం దీంట్లో ఎంత దమ్ము ఉన్నది అనేది అయితే చూద్దాం టెస్టింగ్ చేద్దాం ఈ బ్యాటరీ సైకిల్లో బలం ఉందా లేదా అనేది మనం అయితే దీన్ని అయితే డ్రైవింగ్ చేస్తాడు చూద్దాం ఇదైతే లాగుతుందో లాగదా అనేది అయితే దీని కెపాసిటీ ఎంత ఉంది అనేది అయితే ఇప్పుడు మనం చూపిస్తాడు మనకు మనే డ్రైవింగ్ చేస్తాడు సాయి నీ బండిని లాగుతుంది అనుకుంటున్నావా ఈ దీనికి బలం ఉందా లేదా బండి పిచ్చోలు ఛార్జింగ్ తేడా ఉండదా అంతే అంటావా మొత్తమే పోతుంది ఓకే విష్ణు నీ సైకిల్ లాగుతుంది అంటవా సైకిల్ అంటే సైకిల్ తో పాటు మనం మీద మనుషులు కూర్చున్నాడు సైకిల్ మీద ఓకే మేమైతే తాళ్ళు అయితే కొనుకొచ్చాం ఆ తాళ్ళు కట్టేసి అయితే లాగుడు పోటీ మేము ఊరు బయటకి అయితే వెళ్తాము అక్కడ సిమెంట్ రోడ్ మీద అయితే ఈ టెస్టింగ్ అయితే చేస్తాము సైకిల్ కి ఎంత దమ్ముందో అనేది అయితే చూద్దాం బలం ఉందో అనేది రింకు నువ్వు చిన్న సైకిల్ మీద జీయని ఓడికి తొక్కుడు ఉండదు మనన్న ఇట్లా ఓనిస్తాడు నిన్ను ఆటోని కూడా లాగుతుంది లాగదు అనేది కూడా టెస్ట్ చేద్దాం వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది క్రేజ్ గా ఉంటుంది ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు అలాగే షేర్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అయితే అర్థమవుతుంది అక్కడ ఎంత కామెడీ ఉంటుందో ఇది లాగుతుందో లాగదా కింద పడుతుందో మీద పడుతుందో ఇవన్నీ ఉంటాయి ఓకే ఇప్పుడైతే లెట్స్ గో వెళ్దామా మనం ఇప్పుడైతే మేమైతే లొకేషన్ కి అయితే వెళ్ళేస్తున్నాం పదండి రింకు నీ సైకిల్ తెచ్చుకో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే వచ్చేసాము ఈ రోడ్ మీదకి అయితే ఇప్పుడైతే మేమైతే చిన్న సైకిల్ అయితే కట్టేసి అయితే ఎక్కుతాము చూడండి ఇప్పుడు ఈ తాడు ఉంది కదా ఈయనైతే ఇక్కడ సైకిల్ కి అయితే ఇక్కడ కట్టేసాము ఇక్కడనైతే ఇప్పుడు ఇది ఎందుకు కట్టామంటే దీని మీకు తాడు కట్టేస్తున్నాం దీనికి కలర్ పోవద్దని చూడండి ఇప్పుడైతే ఫస్ట్ గా రింకుది చిన్న సైకిల్ ఉంది కదా అగో అదైతే అక్కడ పెట్టేసాము దానికి ఈ తాడు తీసుకెళ్ళి అయితే కడతాము ఇగో సాయి ఇది కట్టేసే దానికి చూడండి అది నా చిన్న సైకిల్ అయితే అది ఎప్పుడో కొన్నాము ఇదైతే మనం చిన్న సైకిల్ పైకట్టు చూడండి ఇప్పుడు సైకిల్ అయితే తాడు కట్టడం అయితే అయిపోయింది సాయి అయితే బందోబస్తుగా కట్టిండు తాడు ఊడిపోకుండా నెక్స్ట్ సైకిల్ గుంజుడే చిన్న సైకిల్ చూడండి గుంజుద్ది అనుకుంటానే మమ్మీ చిన్న సైకిల్ కాబట్టి గుంజుతుంది రింకు రెడీ ఉండు సైకిల్ మీద మను నువ్వు కూడా ఎక్కువ ఇటు సైకిల్ మెల్లగా పో మను స్పీడ్ పోకు ఓకే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు మను రెడీ మను మెల్లగెళ్ళు రింకు భలే స్టైల్ గా కూర్చున్నాడు అరే 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 పోతుంది కదా మంచిగానే చూడండి ఎక్కడ ఎత్తుంది ఎట్లెక్కిందో చాలా ఈజీగా అయితే మనం చిన్న సైకిల్ ని రింకును ఇద్దరిని అటు తీసుకెళ్లాడు మళ్ళీ ఇటు తీసుకొచ్చాడు ఇప్పుడైతే మంచిగా సీదనే తీసుకెళ్లాడు సీదనే వచ్చింది
సైకిల్ అయితే వంకర టింకర కూడా వెళ్ళలేదు. చూడండి నా ఛార్జింగ్ సైకిల్ అయితే ఆ చిన్న సైకిల్ అయితే చాలా బాగా ఎగ్గింది కదా. నెక్స్ట్ అవును. వచ్చేసి ఎట్లా అనిపించింది? సైకిల్ ఎట్లా లాగింది నీ సైకిల్ ని? మస్తు లాగింది. మంచిగా అనిపించిందా? నీకు ఇంకొక రౌండ్ కూడా ఉంటది మళ్ళీ ఒకసారి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే విష్ణు సైకిల్ కి అయితే కట్టేస్తున్నాము. ఓకే, ఇప్పుడైతే విష్ణు సైకిల్ ని లాగుతుందా లాగదా చూడాలి. చేస్తున్నాం. విష్ణు అయితే పెద్దయినా కాబట్టి బరువు ఉంటాడు. ఉమ్. లాగుతుందా లాగదనేది అయితే సైకిల్ కూడా పెద్దదే, విష్ణు కూడా పెద్దవుడే. ఓకే, ఇప్పుడైతే మను సైకిల్ విష్ణు సైకిల్ అయితే లాగుతది. చూద్దాం. ఇప్పుడైతే బయలుదేరడానికి సిద్ధంగా రెడీగా ఉన్నాడు మను. చూడు విష్ణు, నీ సైకిల్ ఛార్జింగ్ సైకిల్ ఎట్లా ఇగ్గుద్దా? వెళ్ళు మను, ఫ్లైట్ నెంబర్ 009 మెల్లగెళ్ళుర్రి. అరే అల్కా వెళ్ళిపోతుంది. సరే ఫ్రెండ్స్, ఎలా వస్తుందో అరవై అనిపిస్తలేదు దీనికి. నా సైకిల్ కూడా ఎక్కింది. ఎగ్గింది, చాలా ఈజీగానే ఎగ్గింది. చూడండి విష్ణు సైకిల్ అయితే ఈజీగానే అయితే లాగింది ఫ్రెండ్స్. ఇప్పుడు సాయి బైక్ చూడండి దీనికి ఏమనిపించలేదు, సైకిల్ బండి కూడా ఏమనిపించదు. తేలికగా పోతుంది అన్నట్టు, అల్లకగా కదా. పెద్ద ఆడ అనిపిస్తలేదు ఈ సైకిల్ కదా. అంటే రింకు విష్ణు ఇద్దరు అయిపోయినాయి. నెక్స్ట్ సాయిది బైక్. బైక్ ని లాగుతుందా ఏం చేస్తుందో చూద్దాం. ఓకే సాయి, నువ్వైతే బైక్ తీసుకొని రా. సాయి బండికి అయితే విష్ణు తాడు కడుతున్నాడు. చూద్దాం మను సైకిల్ ఎలా లాగుతుందో బండిని. సాయి, నువ్వు లాగదన్నావు కదా. నేను అయితే స్టార్ట్ చేసి అనుకున్నా, కూర్చొని అనుకోలేదు. అంతేనా? లాగుతుంది. లాగుతుందా? ఇప్పుడైతే విష్ణు తాడైతే కట్టేసాడు. ఓకే విష్ణు రెడీయా? రెడీ. ఓకే సాయి రెడీయా? రెడీ. ఇప్పుడు సాయి, ఒకవేళ నిన్ను లాగిందనుకో ఇట్లా, తర్వాత రింకు విష్ణు నలుగురు ఎక్కురి ఇద్దరు ఎక్కినాక అప్పుడు లాగుతావు లేదు, అట్లా కూడా టెస్ట్ చేద్దాం. చేద్దాం. ఓకే రెడీ అమ్మాను. మనం రెడీ ఏమనుకుంటున్నావు, లాగుతుందా? లాగుద్ది. ఈజీ ఈజీ. ఈజీగానా? అయితే మెల్లె నీ బ్యాటరీ సైకిల్ అంత బలం ఉందా? ఉన్నదా? ఉంది. ఓకే, ఉన్నదా లేదా అనేదే కదా ఇప్పుడు నిరూపించేది. ఓకే. ఇప్పుడు ఇందులో అయితే నీ సైకిల్ గెలిచి లాగిందనుకో, సాయి బండి మీద విష్టాన్ ఎక్కుతాడు, రింగ్ ఎక్కుతాడు, లాగుతో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే నువ్వు స్టార్ట్ అయ్యి. స్టార్ట్ అయ్యే ఉంది. స్టార్ట్ విన్నా ఉందా? ఓకే, లెట్స్ గో. వెళ్ళు మను. 1. ఇన్ని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే తాడైతే తెగింది. ఒకటేసారి మను ముందుకెళ్ళేసరికి తాడైతే తెగింది, బండి ముందుకు రాలేదు. నాకైతే డౌట్ ఉంది ఈ బండిని లాగుతుందా లాగదా అనేది అయితే డౌట్ గా ఉంది. ఎందుకంటే ఇంతసేపు సైకిల్ అయితే ఈజీగా లాగేసింది, కానీ ఇప్పుడు బండితో సావాసం చేస్తుంది సైకిల్. ఇంకా ఆటోనే లాగుతుంది. డౌట్ ఇదే లాగుతలే. మను మెల్లగా మూవే. మెల్లగా టైట్ అయ్యి, ఇక మెల్లగా మెల్లగా టైట్ అయ్యి, మెల్లగా మెల్లగా. ఇప్పుడు మెల్లవని కొంచెం చెయ్యి. ఇప్పుడు పోనీ ఇక, పోనీ. మెల్లగా మెల్లగా జరుగు విష్ణు. ఇంకో ఓ మెల్లగా మెల్లగా దారిలోకి వచ్చింది. ఓకే, మెల్లగా పో మను. ఓ బండిని కూడా లాగింది. మెల్లగా మను, అది బరువు ఉంటుంది కదా. చాలా ఈజీగానే లాగుతుంది బండిని కూడా. ఓ పెట్రోల్ అయిపోతే రమ్మంట మనం రారా రావాలి. బావా నేను రింకు బండి ఇప్పుడు నేను ఎక్కితే దిగుతుంది ఇగో చూద్దాం. చెప్పాను కదా బండిని అయితే లాగుతుందని. బండిని అయితే లాగేసింది, ఆరాంగా వెళ్ళిపోయింది. అనుకున్నాం కానీ చాలా ఈజీగా లాగేసింది. పైకి కూడా ఇటు మళ్ళీ రిటర్న్ లో కూడా లాగేసింది. ఇప్పుడు చూడండి మేము ముగ్గురం ఎక్కుతున్నాం కదా, ఇగ్గనే ఎక్కే ఛార్జింగ్ సైకిల్. ఇప్పుడు ఎక్కువ ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ 20 రూపాయలు ఇచ్చాకు. పెట్రోల్ అయిపోతే మనగా రారా. ఓకే చిన్నగా పోనీ తాడు. ఇప్పుడు ఇగ్గది నాకు తెలుసు. ఇగ్గది ఇంతసేపు బండి సైకిలే, ఇప్పుడు సైకిల్ మనుషులు సైకిల్ కాదు, మీద ముగ్గురు మనుషులు ఆ, సైకిల్ మీద బావని 60 చూద్దాం ఎలా లాగుతుందో. 70 రా. ఓకే రెడీయా మీరు? పట్టుకోండి మరి. ఓకే రెడీ. లాగు 3, లాగు 2, లాగమ్మా లాగు లాగు. మెల్లగా పో మను. 3, 2, 1. వస్తుంది 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 పోతుంది. ఆగు.
నిగ్గదు అనుకున్నా. పోతాంది 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 పోతాంది. పోతాంది 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 పోతాంది. చూడండి ఇప్పుడైతే ఎత్తుకంటే ఎక్కుతుంది. రోడ్ ఎక్కుతుంది 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 ఆగుతాంది ఆగుతుంది. ఎక్కుతలేదు రోడ్ ఇక హెవీ వెయిట్ ఏంది కాబట్టి ఎక్కుతలేదు మొత్తం. రోడ్ ఎక్కుతలేదు ఇక. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కొంచెం బాగా ఎక్కలేకపోయింది కొంచెం. రోడ్డు మట్టి రోడ్డుకు సిమెంట్ రోడ్డుకు కొంచెం ఎత్తుగా ఉంది. ఆ ఎత్తుగడ్డనైతే ఎక్కలేదు. సైకిల్ బండిని లాగలేకపోయింది. సిమెంట్ రోడ్ మీద అయితే ఫ్రీగానే పోతుంది. ఫ్రీగా లాగింది కానీ మట్టి రోడ్డు నుంచి సిమెంట్ రోడ్డు మీదకి లాగలేదు. రోడ్ దగ్గర ఇక్కడ ఒకటేసారి హైట్ ఉన్నది. హైట్ కు ఎక్కలేకపోయింది. చూడండి మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేస్తా. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి అయితే మనం ట్రై చేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ అయితే ఒకసారి అయితే ట్రై చేస్తాము. ఓకే ఒకసారి అయితే ట్రై చేద్దాం అంటాను మనం. చూద్దాం లాగొద్దో లాగదో. పోనీ 3 2 1 కొంచెం గుంజుతుంది మన ఎట్లా పోతుంది. గుంజుతాంది. పోనీ మరి పోనీ 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 ఆపకు. పోనీ రైట్ పోనీ ఎక్కి మనం ఎక్కుతుందా లేచుద్దాం. పోనీ పోనీ ఎక్కుతాందిరా 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 ఎక్కుతాందిరా. మళ్ళీ ఎక్కలేదు కొంచెం ముందుకు వచ్చింది కానీ. ఎత్తుగడ్డలాగా ఉంది కాబట్టి అక్కడికి వచ్చేసరికి అయితే బండి సైకిల్ తో పాటు పైకి రావడం అయితే చాలా కష్టంగా ఉంది. ఎక్కుతలేదు పైకి. మనం అయితే అది మొత్తం రోడ్ అయితేనేమో వచ్చు. రోడ్ లేదు కాబట్టి అదే అక్కడ ఆగింది. ఇప్పుడు ఆటో గుంజుద్ది ఈజీగానే ఆటోని. దాని గుంజుతుందా? ఓకే ఇప్పుడు అయితే ఆటో ఇప్పుడు అసలు శిశమైన పెద్ద ఆటో. నాకు డౌటే బండి ముగ్గురు ఎక్కితే కొంచెం 3 టైర్లు అటు గుంజుతుందా కట్రా. ఇక్కడ రోడ్ కాబట్టి రోడ్ మీద ఫ్రీగానే గుంజింది బండి. సరే అయినా కానీ మట్టి రోడ్డు పైన కూడా అక్కడ దాకా వచ్చింది కదా. మిమ్మల్ని ఎక్కించుకొని అక్కడ హైట్ ఉంది కాబట్టి ఒకటే కాడ అది ఎక్కడం లేదు. ఫస్ట్ బండి ఎక్కుతూనే తాడు తగ్గింది. ఇప్పుడైతే రింకు ఆటోకి అయితే తాడు కట్టేస్తున్నాడు. రింకు కడతలేడు విష్ణు అన్న. రింకు విష్ణు కడతాడు. నేను రింకు కడతాను అనుకున్నా. రింకు ఉత్తనే చూస్తాను నువ్వు. తాడు ఎలా కడుతున్నాడు అనేది నేర్చుకుంటాడు రింకు. మనం ఇప్పుడు ఒకవేళ ఆటో లాగింది అనుకో నెక్స్ట్ ఆటోలో మళ్ళా వీళ్ళందరూ విష్ణు రింకు ముగ్గురు ఎక్కుతారు. సాయన్న ఆల్రెడీ డ్రైవర్ అయినా. ఓకే వీళ్ళందరూ పోకుండా చూస్తాడు అన్నట్టు సాయి. ఓకేనా? ఓకే ఇప్పుడైతే అసలైన పోటీ ప్రారంభం అయింది. ఇది టఫ్ లెవెల్ ఇలా. తాడు అయితే మాత్రం ఛార్జింగ్ సైకిల్ పెద్ద అన్నట్టు బైక్ దానికి సిద్ధమయ్యాడు మను. చూద్దాం మను సైకిల్ వాళ్ళ డాడీ ఆటోను లాగుతుందా లాగదా అనేది. నాకైతే లాగాలనిపిస్తుంది. రెడీయా మను? రెడీ. ఓకే ఒక నిమిషం ఆగు. రెడీ 3 మను ముందు 2 1 బండి వస్తుందిరా మనం మెల్లమెల్లిగా వస్తుందిరా. ఆగా పోతుంది. అప్పుడప్పుడు ఇది కూడా ఎప్పుడన్నా బ్రేక్ డౌన్ అయితే దీన్ని కూడా పట్టుకోవచ్చు. గుంజమ్మా గుంజు. ఎంతైనా కొంచెం బలమిటికి పోతుంది అది. కాళ్ళు కింద పెట్టుకున్నాను కూర్చొని పోతలేదు. చాలానైతే కష్టం అవుతుంది. ఇప్పుడైతే కొంచెం అయితే వెనకకి వచ్చేసి మళ్ళీ అయితే పోనిస్తున్నాము. ఓకే అటు ఇటు తిప్పుతుంది. దాని వేటికి సైకిల్ సీదా వెళ్ళడం లేదు. 3 2 1 గుంజు చాలా కష్టం వస్తుంది మనం వస్తుంది. వచ్చింది స్టార్ట్ అయింది. వస్తుంది చూసారా ఫ్రెండ్స్ నా సైకిల్ అయితే బండిని అంటే ఆటోని చాలా చాలా కష్టంతో అంటే అతి కష్టం మీద అక్కడ దాకా అయితే లాక్కపోయింది. దాని వేటికి సైకిల్ ఇటు అటు పోతుంది. అయినా సరే అక్కడ దాకా వేయండు అక్కడ దాకా వేయండు. ఇప్పుడైతే మళ్ళీ వెనుకకి తీసుకొచ్చాము. ఎందుకంటే ఇటు సైడ్ అటు సైడ్ రింగ్ కూర్చుంటారు. 3 2 1 మెల్లగా
మెల్లగా మెల్లగా చాలా కష్టమైతుంది మనకి. ఏమైంది మను? లాగు మను లాగు మను సైకిల్ అయితే లాగు. బ్రేక్ పట్టిరా? ఏంటి బాబన్న ఇంకోసారి అన్న బ్రేక్ పట్టిరా? లేదు అట్లే పోతలేదు సైకిల్ పోతలేదు. బ్రేక్ పడితే ఇంత అదే కలుగుతుంది. మెల్లగా మెల్లగా ట్రై చేయి మను, ట్రై చేయి. లేను చెయ్యి. వస్తుంది వస్తుంది. కదిలింది వస్తుంది. వస్తుంది రమ్మను. పికప్ జరిగింది. చూసారా ఫ్రెండ్స్, నా సైకిల్ అయితే ఆటోనైతే ఎగ్గేసింది. ఇప్పుడైతే చిన్న సైకిల్ ఉన్న విస్తాన సైకిల్ అయితే కట్టేస్తున్నా. చిన్న సైకిల్ రింకు అలాగే ఇక్కడ విష్ణు ఆల్రెడీ కట్టేస్తా. చూడండి, నెక్స్ట్ వచ్చేసి సాయన బండి గుత కట్టేస్తాము. అంటే ఈ 2 సైకిళ్ళు లాగిన తర్వాత మళ్ళీ బండి కట్టేస్తారు. ఆ 3ంటిని కూడా లాగుతుందా ఏం చేస్తుంది మను సైకిల్ అనేది చూద్దాం. ఇప్పటి వరకు అయితే ఆటోను చాలా దూరం లాకెళ్ళింది. ఓకే, ఇప్పుడైతే 2 సైకిల్ అని మను సైకిల్ కి అయితే కట్టారు. ఒకదాని వెనకాల ఒకటి. ఫస్ట్ చిన్న సైకిల్, తర్వాత పెద్ద సైకిల్. చూద్దాం. మను రెడీయా? రెడీ. 1 2 3 స్టార్ట్. ఎవరు ఆగుద్దో చూద్దాం. స్పీడ్ వెళ్ళిపోతున్నాయి 3 సైకిల్. ఓకే, మీకు ఎప్పుడైనా ఆయాసం వచ్చినప్పుడు మను రమ్మను, సైకిల్ ఒక్క బుద్ధి కాకపోతే అచ్చుకుని కత్తడు. మను వస్తుంది సైకిల్. అనగా విష్ణు గారు చూడ సోకుల పడతాడు. స్పీడ్గా వచ్చింది. ఇప్పుడు నా బైక్ కడతా, గుంజుద్దలే చూద్దాం. బైక్ అయితే కడుతున్నాం. తాడు సైకిల్ మొత్తం 4 గుంజుతలేవో చూద్దాం. చూడండి, ఫైనల్లీ ఎక్స్ట్రీమ్ టెస్ట్. చూడండి, ఫైనల్ మ్యాచ్ కి వచ్చింది. ఏంటిదంటే మను సైకిల్, తర్వాత రింకు, తర్వాత విష్ణు, తర్వాత సాయి బండి. ఒకటి వరుసగా 3 అయితే పెట్టాము. ఈ ముగ్గురిని ఎలా లాగుతుందో చూద్దాం. ఆ ముగ్గురితో పాటు 3 వెహికల్స్ కూడా ఉన్నాయి. చూద్దాం. మను రెడీయా? రెడీ. 3 సైకిళ్ళు ఒక బైక్ అన్నట్టు. ఇప్పుడు దీంతో సైకిల్ తో కలుపుకోను కదా. అసలు సాయి లాగుతా అనుకుంటానా ఇప్పుడు 3టిని? కొంచెం డౌటే అనిపిస్తాను, చూద్దాం. రింకు నువ్వు? రింకు లాగుతా అంటాడు. విష్ణు నువ్వు? ఆటో శాస్త్రమే అవుతుంది. అంతేనా? మనం నువ్వేమనుకుంటాను? ఈజీగానా? ఓకే, రెడీ. రెడీ మను, వెళ్ళు ఇక. లాగుద్దా లేదా చూద్దాం. 1 2 3 స్టార్ట్. అసలైన సమరం స్టార్ట్ అయింది. ఇక్కడ అయిపోయింది నాది. చూడండి, అక్కడ సాయన కాడనైతే బండి కాడ తాడై తూసిపోయింది. మళ్ళీ ఒక్కసారి అయితే బండి కట్టేస్తున్నాము. కలిగింది కానీ తాడు ఊసిపోయింది. ప్రెజర్ కి తాడు ఊసిపోయింది. ప్రెజర్ కి కొంచెం ముంగడు కానీ వెనుకోని రింకో మంచిగా అట్లే తాడు గట్టిగా. ఓకే మను, వెళ్ళు ఇక నువ్వు. ఓకే, 3 2 1. వస్తుంది. నా బైక్ అయితే ఫుల్ స్పీడ్ పోతుంది. వస్తున్నాం, 4 అలాగే వస్తున్నాం. మరి ఇప్పుడన్నా నా బైక్ ఇది ఎక్కుతో చూద్దాం. పోనీర్రా, వీడికి వచ్చినాక అవుతాను అనిపిస్తాను నాకైతే.
ఓ ఎక్కుతాంది ఎక్కిందిరా. చూడండి ఇప్పుడైతే మేమైతే ఈ సైకిల్ కి అయితే చిన్న సైకిల్ అంటే పెద్ద సైకిల్ అట్నే బైక్ మీద ఉన్నాడు. అట్నే సాయన బైక్ నా బైక్ అట్నే మా డాడీ ఆటో. ఆగదు. ఆటోలో మాత్రం ఫైనల్ ఇది ఫైనల్. చూడండి ఫైనల్ టెస్ట్ గా మేము వద్దనుకున్నాం కానీ ఇక చూద్దాం, దీన్ని కూడా ట్రై చేద్దాం. వరకు అయితే ఎంతవరకు లాగితే అంతవరకు వెళ్తాం. చూడండి మా మమ్మీ అయితే ఆటోలో అయితే కూర్చుంటుంది. మమ్మీ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్. 3 2 1 గో. మా ఆట వస్తుంది వెనక అన్ని వస్తాయి మీద పోతలు. ఓకే రైట్ రాని. వస్తుంది. 2 1 లాంచ్ మెషిన్. మెషిన్ అయితే లాంచ్ అయితే చేసేసాం. వస్తున్నాయి. వస్తుంది. వస్తుంది. మాన్స్టర్ వచ్చేసింది. మాన్స్టర్ మాన్స్టర్ మాన్స్టర్. ఆపురా. బ్రేక్ 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 కరో బ్రేక్ కరో. బ్రేక్ అయ్యి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో అయితే చాలా క్రేజీగా ఉంది కదా. ఇప్పటికి కూడా లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి. ఈ బ్యాటరీ సైకిల్ చాలా బలం ఉంది దీంట్లో అయితే నిరూపించింది. ఎవరైనా తీసుకోవచ్చు. ఇది చాలా వెయిట్ని లాగుతుంది. చిన్న సైకిల్ అయితే వట్టిగా లెక్క చేస్తలేదు. తర్వాత 2 సైకిల్ లాగింది, బైకును లాగింది, ఆటోని లాగింది. ఆటోలో మనుషులు ఎక్కిన లాగింది. అంటే కొంచెం ఇక్కడ ఎత్తు ఉండడం వల్ల ఆగుతున్నాయి, కానీ రోడ్డు మీద అయితే మంచి ఈజీగా లాగుతుంది. మొత్తం అన్ని 5 వెహికల్ అసలు లాగదు అనుకున్నా, కానీ 5 వెహికల్ కూడా లాగుతుంది. మనుషులను కూడా లాగింది. చాలా గ్రేట్. ఈ బ్యాటరీ సైకిల్ వచ్చేసి చాలా బలం ఉంది దీనికైతే. ఏ సాయి, ఎట్లా అనిపించింది నీకు? మస్తు అనిపించింది. నాకైతే మస్తు అనిపించింది. నేను అయితే కంపల్సరీ లాగుతా అన్నాడు, లాగింది. విష్ణు ఎట్లుంది సైకిల్? వస్తుంది కదా. ఈ సైకిల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు దీని గురించి చెప్పని అవసరం లేదు, ఇంత బలం అవుతుంది దీనిలో. ఈ రోజు టెస్టింగ్ లో అయితే మొత్తం దీని బలం ఎంత ఉంది అనేది మొత్తం అయితే బయటపడ్డది. చాలా బాగా డ్రైవ్ చేశారు, చాలా కష్టపడి. ఈ వీడియో నచ్చినట్టయితే